నాగశ్రీ డైరీస్కి స్వాగతం. మన ఛానల్ నుంచి ఏదైనా ఒక వీడియో వచ్చిందంటే అది తగినంత ఉపయోగం ఉంటేనే వస్తుందంటే, అలాగే నేను ఇప్పుడు అంటే ఎంతసేపు మనం క్లాత్ వైపే వెళ్తున్నాం కానీ మిగిలినవి కూడా నేను చాలా అందించాలని అనుకున్నాను. అంటే ఒక బ్యూటీకి సంబంధించి కావచ్చు, స్కిన్కి సంబంధించి, తర్వాత హెల్త్కి సంబంధించి ఇలా చాలా ఇవ్వాలనుకున్నాను. చాలా కష్టం మీద తీరిక చేసుకుని నేను ఇక్కడికి రావడం జరిగిందండి. ముఖ్యంగా అందం అనేది అమ్మాయికి మాత్రమే కాదండి. అంటే అందం అనేది ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. మనం ఎప్పుడైతే మన శరీరం మీద, మన అందం మీద మనం శ్రద్ధ పెడతామో ఆరోగ్యం ఖచ్చితంగా బాగుంటుంది. మనం బాగా కనిపించాలని ఏం చేస్తాం? ఫ్రూట్స్ తింటాము, మితిమీరిన ఆహారం అంటే ఎక్కువ తినకుండా చక్కగా కంట్రోల్గా తినడం, ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని మంచిగా చేయడానికి ఉపయోగపడతాయండి. అందం అంటే ఏదో సినిమా యాక్టర్స్ లాగా షూటింగ్స్ అని కాదు, మన ఆహార్యం మనం ఎంత బాగుంటే అంత ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. అంటే చూడగానే కొంతమంది చూడారే ఏంటి ఇట్లా అయిపోయింది అని అనుకుంటాం, కొంతమందిని చూడగానే అరే ఈ వయసు వచ్చిన ఎంత బాగుంది అని అనుకుంటాం. అంటే అందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా మెయింటైన్ చేయటం. ఇక 50+ దాటిన తర్వాత, 50 అనే ఉందిలేండి, 45 నుంచి కూడా ఇప్పుడు చాలా సమస్యలు వచ్చేస్తున్నాయి. మెనోపాజ్ అనేది మనం ఎక్కువగా ఎదుర్కొంటాం. ఆ సమస్య వచ్చినప్పుడు స్కిన్ డ్రై అయిపోవటం, తర్వాత పిగ్మెంటేషన్స్ రావటం, హెయిర్ ఊడిపోవటం, ఆ తర్వాత నైల్స్ మనకి గోల్డ్ లాంటివి చిట్లిపోవటం, ఇట్లా రకరకాలు వస్తూ ఉంటాయి. ఆ టైంలో మనం ఏం చేస్తామంటే పిల్లలు బాధ్యతల్లో పడిపోయి దాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటాం, పట్టించుకోం. అందుకే చూడండి 50 రాగానే ఒక 58 లా కనబడుతూ ఉంటాం. అంటే అకాల వృద్ధాప్యం అనేది మనకు వచ్చేస్తుంది. నాకు ఒక డాక్టర్ చెప్పారంటే 60 కూడా వృద్ధాప్యం కాదు, ఇంకా మనం మంచి ఏజ్లో, మిడిల్ ఏజ్లో ఉన్నట్టే. 70కి వచ్చినప్పుడు వృద్ధాప్యానికి వస్తున్నట్టుట, 80కి వచ్చాక ఇంకా పెద్దవాళ్ళం అయిపోయామనే లెక్కలోకి రావాలట. అందుచేత 50 to 60 మనం వృద్ధాప్యం కాదండి, ఇంకా స్టిల్ మనం చాలా చక్కగా ఉన్నట్టే లెక్క. అయితే నేను ఇప్పుడు ఇక్కడ రావడానికి గల కారణం ఏంటంటే ప్రముఖ కాస్మెటాలజిస్ట్ శ్రీవాణి రెడ్డి పేరు వచ్చిపోయింది, బంగారు తల్లి. దీని గురించి నాకు ఫ్రెండ్స్ ద్వారా తెలిసిందంటే వీళ్ళ క్లినిక్కి నేను ప్రత్యేకించి రావడానికి గల కారణం ఏంటి అని అంటే, నేను కూడా ట్రీట్మెంట్ చేయించుకుందామని. నాకు ఇక్కడ ఈ మధ్యకాలం మీరు వీడియోలో కూడా చాలామంది చెప్తున్నారు, నాకు ఇక్కడ నాకు ఏంటంటే ఎక్కువ పిగ్మెంటేషన్ అనేది వచ్చింది. సో నేను మామూలుగా తన దగ్గరికి ఒకసారి చెకప్ చేయించుకుందామని వచ్చాను. వచ్చినప్పుడు నాకున్న సమస్యలు అంటే తను చెప్పారు. నాలాగే అందరూ కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కదా, మీలాంటి వాళ్ళకి ఒక బెస్ట్ పరిచయం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతోటే ఈ వీడియో చేస్తున్నానంటే. నా ప్రతి ట్రీట్మెంట్ మీకు చూపిస్తాను, నా రిజల్ట్ కూడా మీకు చూపిస్తాను. మీరు కూడా ఒక డెసిషన్ తీసుకుని రావాలనుకుంటే చక్కగా రావచ్చు. మిగిలినవన్నీ కూడా మనం అమ్మాయితో మాట్లాడదాం. హాయ్ అమ్మా. అందరికీ హాయ్. నేను శ్రీవాణి రెడ్డి, కాస్మెటాలజిస్ట్ని అండ్ బ్యూటీషియన్ కూడా. సో నాకు 2 బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ ప్రతి స్కిన్ ఎస్థెటిక్స్ అనేది క్లినిక్ అండ్ ప్రతి ఉమెన్స్ సలూన్స్ 2 ఉన్నాయి, వసంత్ నగర్లో అండ్ కుకట్పల్లి ఫోరమల్ బ్యాక్ సైడ్. సో మీరు ఎవరైనా నా దగ్గర నుంచి స్టార్టింగ్ రేంజ్ అంటే సలూన్ రేంజ్ నుంచి క్లినిక్ రేంజ్ వరకు అన్ని సర్వీసెస్ నా దగ్గర ఉన్నాయి. ప్రతి ట్రీట్మెంట్, ఎవ్రీ ఏజ్ గ్రూప్. అండ్ నేను కూడా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చినా వాళ్ళకి తగ్గ సర్వీస్ సజెస్ట్ చేసి మాత్రమే చేస్తాము. ఏది పర్టికులర్గా మీరు ఇది చేసుకోండి అని దేంట్లో రష్ చేయడం ఉండదు. జస్ట్ మీరు వచ్చిన దానికి మీ స్కిన్ నీడ్ ఏముందో నేను అది చూసి మాత్రమే మీకు సజెస్ట్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ నీడ్ లేకపోతే దాన్ని క్రీమ్స్ కానీ, స్కిన్ కేర్ కానీ మీరు ఏం మెయింటైన్ చేస్తే బాగుంటుంది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా దగ్గర కన్సల్టేషన్ కంప్లీట్లీ ఫ్రీ. నా దగ్గర కన్సల్టేషన్ ఫ్రీ అనేది, ఫీజు అనేది ఏమీ లేదు. సో కంప్లీట్గా ఫ్రీ పెట్టాను. ఎందుకంటే ఒక క్లయింట్ వచ్చినప్పుడు మనకి కంప్లీట్ నాలెడ్జ్ తెలియడం కూడా ఇంపార్టెంట్. అంటే ఏదో పక్కన వాళ్ళు చేసుకున్నారు కదా నేను కూడా చేసుకుంటాను అని రావడం స్కిన్ విషయంలో కొంచెం తప్పు. సో ఒక్కొక్కరి స్కిన్ టైప్ వేరు, ఒక్కొక్కరి బాడీ వేరు, ఒక్కొక్కరి స్కిన్ ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతాం. సో ఎవరికి ఏం ప్రాబ్లం ఉంది అనేది చూసి వాళ్ళకి స్కిన్కి తగ్గట్టు నేను సజెస్ట్ చేస్తాను. సో ఈ సజెషన్లో కూడా మనకి కాస్ట్ విషయానికి వస్తే ప్రైజెస్ సింగిల్ సెషన్ వైజ్ ఉంటాయి అండ్ ప్యాకేజ్ వైజ్ ఉంటాయి. ప్యాకేజ్ వైజ్ వెళ్తే ఏంటంటే కొంచెం తక్కువ పడుతూ ఉంటుంది కంపేర్ టు సింగిల్ సెషన్ పే చేసుకునే వాళ్ళకి. ఈ ఫెసిలిటీస్ ఎందుకు 2 రకాలుగా పెట్టాను అంటే, కంప్లీట్గా పే చేయగలిగిన వాళ్ళు ఉంటారు అండ్ సింగిల్గా పే చేసుకుందాము హౌస్ వైఫ్స్ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి అఫోర్డబుల్గా ఉండాలి అని చెప్పి మార్కెట్లో ఉన్న ప్రైస్ కంటే కూడా తక్కువకి నేను డిసైడ్ చేశాను. మేబీ కొన్ని చోట్ల ఇంకా తక్కువకు ఉండొచ్చు, బట్ నేనైతే ఒక క్లినిక్ రేంజ్ వాళ్ళు ఎలాంటి మెటీరియల్స్ వాడతారు అండ్ ప్రోడక్ట్ వాడతారు, మిషనరీ వాడతారు,
హై లెవెల్ ప్రోడక్ట్ అంతా నా దగ్గర ఉంది. నాది ఫారెన్ బ్రాండ్ వాడతాను నేను. అండ్ మిషనరీ వచ్చేసి కూడా ఏదైతే మార్కెట్లో హై ఉందో అదే ఉంది నా దగ్గర. సో మీరు నన్ను కంప్లీట్గా సేఫ్ సైడ్గా వచ్చి మీరు ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళచ్చు. ఈ కంప్లీట్ ట్రీట్మెంట్స్ అనేవి క్లినిక్ రేంజ్వి 70% రిజల్ట్స్ మా చేతుల్లో ఉంటాయి, 30% రిజల్ట్స్ మీ చేతుల్లో ఉంటాయి. ఒకటి వచ్చేసి డైట్ అండ్ స్కిన్ కేర్. మనం ప్రాపర్ స్కిన్ కేర్ తీసుకోవాలి అండ్ ప్రాపర్ ఫుడ్ కూడా తీసుకోవాలి. ఎంతసేపటి నుంచి పైనుంచి ఇస్తే సరిపోదు స్కిన్కి. సో ఓరల్గా కూడా మనం ఏం తింటున్నాము అనేది స్కిన్ పైన మనకి డెవలప్ అవుతుంది అనమాట. సో స్కిన్ మనం చూసినప్పుడు హెల్తీగా ఉందా లేదా అనేది ఓన్లీ ట్రీట్మెంట్స్ నుంచి చేసుకొని హెల్తీ తేలేము. సో ఇది ఎవరైనా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఓరల్గా కూడా మంచి డైట్ తీసుకుంటూ మనము బయట ట్రీట్మెంట్స్ చేసుకుంటే 100% రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మీ విషయానికి వస్తే అరౌండ్ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి అండ్ ఏజ్ కూడా మ్యాండేటరీగా ఏజ్ని బట్టి కూడా ఉంటుంది. స్కిన్ అనేది ఫైన్ లైన్స్, వ్రింకిల్స్, పోర్స్ మీకు ఇది అనేది ఉంది. సో ఇక్కడ వాట్స్ కూడా ఉన్నాయి మీ స్కిన్ పైన. మీ స్కిన్కి ఇప్పుడు మనం వాట్స్ తీయొచ్చు అండ్ డార్క్ సర్కిల్స్, పిగ్మెంటేషన్ ఇది క్లియర్ చేయొచ్చు. అండ్ ఈ ఫైన్ లైన్స్, వ్రింకిల్స్ మనం హైడ్రాఫేషియల్తో చేయొచ్చు. అండ్ పిగ్మెంటేషన్కి కార్బన్ లేజర్ చేస్తాము, క్వార్టరీ ద్వారా వాట్స్ అనేవి రిమూవ్ చేస్తాము. అండ్ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే పర్మనెంట్ ఐబ్రోస్, స్లిప్ కలర్ కూడా చేసుకోవచ్చు. సో ఇది మీ స్కిన్ విషయానికి వస్తే. సో నా పర్మనెంట్ ఐబ్రో స్లిప్ కలర్ అనేది మనం న్యూట్రలైజ్ చేసేది పిగ్మెంట్తో కాబట్టి ఎవరికైనా 100% రిజల్ట్స్ ఉంటాయి, దాంట్లో డౌట్ ఏం లేదు. అండ్ ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఏజ్ని బట్టి రియాక్ట్ అవుతుంది, మనం తీసుకునే ఓరల్ ఫుడ్ వల్ల రియాక్ట్ అవుతుంది, ఇచ్చే ట్రీట్మెంట్ మూడు కలిస్తేనే ఆ ట్రీట్మెంట్ అనేది 100% ఫుల్ఫిల్ అవుతుంది. సో ఈ ట్రీట్మెంట్స్ కూడా ఒకసారి చేసుకొని వదిలేస్తాము అంటే మీరు పిగ్మెంటేషన్ వదిలేయచ్చు, పిగ్మెంటేషన్ కంప్లీట్గా తగ్గాక ఆపేయచ్చు. కానీ తర్వాత ఏదైతే హైడ్రా ఫేషియల్స్ ఇలాంటివి ఉన్నాయో ఇవి మెయింటెనెన్స్ ఫేషియల్స్, అంటే సలూన్ రేంజ్ కంటే క్లినిక్ రేంజ్ ఫేషియల్ అడ్వాన్స్ లెవెల్. సో ఈ ఫేషియల్స్ వల్ల మనకి ఈ ఫైన్ లైన్స్, వ్రింకిల్స్ ఇవన్నీ తగ్గుతాయి. సో అది ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ అవసరం, ఏ స్కిన్కైనా ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ అవసరం. మీరు ఇప్పుడు క్లినిక్లో అఫోర్డ్ చేయలేరు అంటే సలూన్ రేంజ్ ఫేషియల్ అయినా చేసుకోవాలి. సో అలా అప్పుడు స్కిన్ మెయింటైన్ అవుతుంది. నేను ఎందుకు సజెస్ట్ చేస్తున్నాడో మీకు అర్థమైంది కదండి. శ్రీవాణి రెడ్డి చాలా క్లియర్ కట్గా ఉన్నట్టు చెప్పింది అమ్మాయి. ఇంకొకటి కూడా ఏంటంటే ముఖ్యంగా మన బడ్జెట్కి తగినట్టు స్కిన్ అనగానే చాలా వరకు కూడా ఇప్పుడు హైఫై ఉంటున్నాయి, వేలల్లో లక్షల్లో ఉంటున్నాయి. నేను కూడా ఇంతకుముందు వేరే 2-3 క్లినిక్స్కి వెళ్ళాను. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పిన సేమ్ ట్రీట్మెంట్స్ నాకు అక్కడ ల్యాక్స్లో చెప్పారు, సేమ్ అదే మళ్ళీ తన దగ్గరికి వచ్చారో నేను షాక్ అయ్యాను. తను చెప్పినవన్నీ విన్నాక షాక్ అయ్యాను నేను. అంటే మన అందరికీ అందుబాటు ధరల్లో చాలా చక్కగా ఉన్నాయి. మనం ఏంటంటే ఆ స్కిన్ తోటి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇవాళ చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి, అంటే మన ఏజ్ అనే కాదండి, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మీకు అందుబాటులో. అందరం కూడా హైఫై మనం వెళ్ళలేమో, అంత ఖర్చు పెట్టలేము. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అక్కడ జరిగిన ట్రీట్మెంట్ అయినా ఇక్కడదైనా ఒకటే. ఆ క్రీమ్స్ అయినా కొంచెం క్రీమ్స్ ఏమైనా బ్రాండ్లు అటు ఇటు మారుతూ ఉంటాయేమో తప్పితే మొత్తం మిషనరీ ట్రీట్మెంట్స్ అన్నీ ఒకటే. కానీ మనకి ఈఎంఐ దగ్గర ఏంటంటే అన్నీ అందుబాటులో. ఇప్పుడు ఈ మధ్యకాలంలో హైడ్రా ఫేషియల్ బాగా ఎక్కువగా కనబడుతుంది, దానివల్ల ఉపయోగం ఏంటమ్మా? మనకి ఫైన్ లైన్స్, వ్రింకిల్స్ తగ్గుతాయి. స్కిన్ మెయిన్గా స్కిన్ హైడ్రేషన్ కోసం హైడ్రా ఫేషియల్ అని, డల్నెస్ ఉండే వాళ్ళకి, బాగా డ్రై ఉండే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి అది సూట్ అవుతుంది. స్కిన్లో హైడ్రేషన్ అండ్ ఈ ఫైన్ లైన్స్, వ్రింకిల్స్ తగ్గించడానికి ఆ ప్రోబ్స్ నుంచి చేసే మసాజ్ అది యూజ్ అవుతుంది అన్నమాట. సో అది కూడా మంత్లీ మెయింటెనెన్స్ ఫేషియల్. ఎట్ ఎ టైం చేసుకొని ఇన్ని ఫేషియల్స్ చేసుకొని వదిలేయడం అలా ఉండదు. సో ఏదైనా మెయింటెనెన్స్ ఫేషియల్సే. అండ్ పీల్స్, పిగ్మెంటేషన్ వరకు వస్తే మాత్రం మనం ఒకసారి చేసుకొని ఆపేయచ్చు, అంటే లైక్ పిగ్మెంటేషన్ తగ్గినాక మనం ఆపేసుకోవచ్చు. హైడ్రా ఫేషియల్ మాత్రం కంటిన్యూ చేసేదే. అండ్ ఇది కూడా మార్కెట్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైస్ ఉంది. అయితే ఏంటంటే ఇప్పుడు క్లినిక్ రేంజ్ అనేసరికి 10,000 to 15,000 కూడా బయట అవైలబుల్గా ఉంది. ఇప్పుడు 1000లో చేసే వాళ్ళు కూడా ఉంటారు సెలూన్ రేంజ్లో. సో మనది కంప్లీట్ క్లినిక్ రేంజ్ ఫేషియల్ కాబట్టి మనం స్టార్టింగ్ 5,000 తీసుకుంటున్నాము. దీంట్లో ప్యాకేజెస్ ఉన్నాయి. 2 ఫేషియల్స్ అయితే 7,500, 4 ఫేషియల్స్ అయితే 12,000 ప్యాకేజ్. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా స్కిన్ డల్ టోన్ ఉండి ఇట్లా అన్ఈవెన్ టోన్, అండర్ ఐస్ అలా బ్లాక్గా ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి కాంబినేషన్ సజెస్ట్ చేస్తాము. కాంబినేషన్లో మనకి ఇంకో 2,500 ఎక్స్ట్రా పడుతుంది ఎవ్రీ సెషన్కి. లేదు ఓరల్గా నేను ఒక 4 ఫేషియల్స్ బుక్ చేసుకుంటాను ప్యాకేజ్ కావాలి అంటే 15,000కి 4 ఫేషియల్స్ కాంబినేషన్లో వస్తాయి. సో మనకి 22,000 చేంజ్ది మనకి 15,000లో ప్యాకేజ్ లాగా వస్తుంది.
ఇలా చాలా ప్యాకేజెస్ ఉన్నాయండి. మీకు ఉన్న సమస్యను బట్టి మీరు అమ్మాయిని కలవగలిగితే వాళ్ళే మీకు సజెస్ట్ చేస్తారు. నేను చెప్పేది ఏంటంటే, మనం సాధారణంగా ఇంటికి వచ్చే వాళ్ళతో ఏవో అర్బన్ క్లాత్లో బుక్ చేసుకుంటాం, వస్తారు చేస్తారు పోతారు. కానీ స్కిన్ జారుతుంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత. నేను ఫేస్ చేశాను. ఆ క్రీమ్స్ అన్నీ వాడేసి రకరకాలుగా కూడా తయారవుతుంది. సో ఏంటంటే కొంచెం మనం ఖర్చు పెట్టేది నెలకి 2 సార్లు ఉంటుంది, ఒక్కసారి అనుకుని మంచిదే మనం చేయించుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను ఓన్లీ ఫేషియల్స్ గురించి నేను రాలేదండి, మిగిలిన స్కిన్ సమస్యల కోసం నేను వచ్చాను. సో మీకు ఐబ్రోస్ నాకు ఇప్పుడు ఐబ్రోస్ వాడదు, చేయించుకుందామని సరదా ఉంది. ఎందుకనంటే ఇది వయసుతో సంబంధం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఆరోగ్యంగా కనిపించాలి, మంచిగా ఉండాలి, మన హెల్త్ బాగుండాలంటే ఫస్ట్ మన స్కిన్ బాగుండాలి. మన స్కిన్కి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటూ అమ్మాయి చెప్పినట్టు సరైన డైట్ సరిగ్గా మనం మెయింటైన్ చేయగలిగితే ఎంతకాలమైనా కూడా బాగుంటామండి. సో మరి నేనేంటంటే ఇక్కడ చేసుకునే ప్రతి ట్రీట్మెంట్ని కూడా మీకు అందించదలుచుకున్నాను. ఒకసారి మనం క్లినిక్ చూసేద్దాం ఈ వీడియోలో. నెక్స్ట్ టైం నుంచి నా ట్రీట్మెంట్స్ కూడా నేను మీకు చూపిస్తాను. నేను రండి. మిషనరీ గురించి ఒక్కసారి మీరు వివరిస్తారా? అంటే కొంచెం నాకు కూడా కొన్ని డౌట్స్ ఉంటూ ఉంటాయి కదా, అది క్లారిఫై చేస్తాం. ఇప్పుడు ఇది వచ్చి ఆక్సిజన్ ఫేషియల్. ఇది ఎవరికైతే మెన్స్ కి యూజ్ అవుతుంది. మెన్స్ కి అచ్చా. ఇప్పుడు మేము పార్లర్లో ఎంతసేపు పార్లర్ కదా ఈ క్లినిక్ వచ్చి నేను ఏంటంటే ఎంతసేపు ఆడవాళ్ళు అంటున్నాను, మగవాళ్ళకు కూడా చాలా చక్కగా పనిచేస్తుంది అండి. అబ్బాయిలు కూడా చేయించుకోవచ్చు, అంకుల్స్ కూడా చేయించుకోవచ్చు. సో ఇది అయితే స్పెషల్లీ డిజైన్ ఫర్ మెన్ మేడం, ఆక్సిజన్ ఫేషియల్. ఎందుకంటే వాళ్ళ స్కిన్ కొంచెం రఫ్ గా ఉంటది, ఎక్కువ ట్యాన్ ఉంటారు. సో అలా వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది. సో లైక్ అమ్మాయిలకి హైడ్రా ఫేషియల్ ఎలాగో అబ్బాయిలకి ఆక్సిజన్ ఫేషియల్. సమయం మాట వచ్చింది కాబట్టి అడుగుతున్నా, అంటే జెంట్స్ ఎటువంటి ఏ ఏజ్ నుంచి ఎటువంటి ట్రీట్మెంట్స్ మీ దగ్గర తీసుకోవచ్చు మేడం? పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. వాట్స్ ఉంటున్నాయి వాళ్ళకి కూడా, అండర్ ఐస్ ప్రాబ్లం ఉంటుంది. సో బాగా సిగరెట్ స్మోకింగ్ వాళ్ళకి లిప్ కలరింగ్ కూడా చేసుకోవచ్చు, న్యూట్రలైజ్ అవుతుంది. సో కలరే రాదు లిప్స్టిక్ లాగా, న్యూట్రలైజ్ కూడా చేసుకోవచ్చు వాళ్ళు కూడా. సో వాళ్ళు స్కిన్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండి ఇప్పుడు ఎక్కువ సమస్య అయిపోయింది హెయిర్ ఫాల్. సో పిఆర్పి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మన దగ్గర. టాటోస్ వేసుకుంటారు వద్దనుకుంటారు, టాటో రిమూవల్స్ ఉన్నాయి. వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో కంప్లీట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. జెంట్స్ కూడా చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు అండి. ఇప్పుడు పెళ్లికున్న అబ్బాయిల దగ్గర నుంచి పెళ్ళైన వారు, తర్వాత కొన్ని ప్రొఫెషనల్స్లో ఉన్నవాళ్ళు, అంటే కొన్ని జాబ్స్లో కొన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా అందం మెయింటైన్ చేయాలి. మెయిన్గా ఈ బిల్డర్స్ వీళ్ళు ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అవుతుంటారు కదా, వాళ్ళకి చూస్తే మనం ఇంత ప్యాచెస్ లాగా పిగ్మెంటేషన్స్ ఉంటాయి. సో వాళ్ళ ప్రొఫైల్ హైగా ఉంటుంది, బట్ వాళ్ళు తిరిగే ఎక్స్పోజర్ వల్ల వాళ్ళ స్కిన్ అనేది ప్యాచెస్ లాగా పిగ్మెంటేషన్, అలాంటి వాళ్ళకి మంచిగా రిజల్ట్స్ మనం విజిబుల్ రిజల్ట్స్ చూపించచ్చు 2-3 సెషన్స్ లో. సో అలాంటి వాళ్ళకి కూడా మంచిగా వర్కౌట్ అవుతుంది. జెంట్స్ కూడా చాలా చక్కగా ఇక్కడ అన్ని ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చండి. నేను వీడియోలో వీళ్ళ నెంబర్స్ ఇస్తాను, డిస్క్రిప్షన్ లో వీళ్ళకి సంబంధించిన అన్ని వివరాలు ఇస్తాను. ఇక తర్వాత నెక్స్ట్ ఇది పిఆర్పి మిషన్. హెయిర్ ఫాల్ మనకి ఎక్కువ ఉండి స్కాల్ప్ కనిపించే రీగ్రోత్ కోసము. సో ఇది అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్. ఎవరైతే ఇప్పుడు ఏజ్ పిల్లలు ఉన్నారో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అబ్బాయి లాగా ఫేషియల్ హెయిర్ వస్తుంది, ఇప్పుడు కామన్ ప్రాబ్లం అయిపోయింది ఫేషియల్ హెయిర్ అనేది. అండ్ బాడీ కూడా మనం అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ చేసి హెయిర్ అనేది మనం ఒక 10 సెషన్స్ తోటి కంప్లీట్ గా రిడక్షన్ ఇవ్వచ్చు. ఈ ఊరికే వ్యాక్స్ చేసుకోలేక ఇబ్బంది పడే వాళ్ళు, వ్యాక్స్ చేసుకుంటే పడని వాళ్ళు, థ్రెడ్ చేసుకుంటే పడని వాళ్ళకి మనకి మంచి సొల్యూషన్. బట్ ఇదేంటంటే హార్మోనల్ ఇష్యూ ఉంటే కొంచెం ఎక్కువ సెషన్స్ పడతాయి. ఏమో హార్మోనల్ ఇష్యూ లేకపోతే 10 సెషన్స్ లో మనం 80% రిజల్ట్స్ ఇవ్వచ్చు. ఇంకా ఇక్కడ పీసీఓడి లాంటి సమస్యలతో బాధపడే పీసీఓఎస్ ఉంటే వాళ్ళకి ఫేషియల్ హెయిర్ అనేది కూడా ఆ ట్రీట్మెంట్స్ అన్నిటికీ కూడా, అంటే దానికి సంబంధించి కాదు, హెయిర్ అవాంఛిత రోమాలు అంటారు కదా, అన్వాంటెడ్ హెయిర్
దానికి మంచి ట్రీట్మెంట్ ఉందండి. నెక్స్ట్ అమ్మా, ఇది వెయిట్ లాస్ ట్రీట్మెంట్ మేడం. ఈ వెయిట్ లాస్ అనేది ఇంచ్ లాస్ ఎవ్రీ టైం వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా నేను ఇన్స్టెంట్ గా ఇంచ్ లాస్ చూపించగలను. ఒక 2 inches 3 inches. వాళ్ళు టమ్మీ అనుకుంటే టమ్మీ, హ్యాండ్స్ అనుకుంటే హ్యాండ్స్, కొంతమందికి హ్యాండ్స్ లూజ్ అయిపోయి ఉండడం, టమ్మీ సాగిపోయినట్టు ఉండడం ఇలా ఉంటాయి కదా. వాళ్ళు ఏ పార్ట్స్ చూస్ చేసుకున్నా పార్ట్కి ప్రైస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. అండ్ చూపించడం కూడా ఫస్ట్ మనం బిఫోర్ ఇంచ్ లాస్కి మనం కొలుచుకుంటాం, తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాం. కానీ ఇది ఏంటంటే డైట్ పర్ఫెక్ట్ గా చేస్తాం అనుకున్న వాళ్ళు చేయించుకోవాలి. ఎందుకంటే ఇది చేయించుకొని మళ్ళీ రేపు వెళ్ళి మనం జంక్ తినేసామంటే ఆ 2 inches కవర్ అయిపోద్ది, ట్రీట్మెంట్ తీసుకున్న యూజ్ ఉండదు. సో బయట అయితే చేసేస్తున్నారు చెప్పి, నేను మాత్రం ప్రాపర్ గా ఈ వే ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఒక 5-6,000 స్పెండ్ చేస్తారు ఒక ట్రీట్మెంట్ పైన, ఒక సెషన్ కి. సో నువ్వు రేపే ఒక బర్గర్ లాంటివి ఒక జంక్ తిన్నావంటే ఆ 2 inches కవర్ అయిపోతుంది, అప్పుడు ఆ డబ్బులు కూడా వేస్ట్. సో పర్టికులర్ గా నేను డైట్ చేయగలుగుతాను, నేను ఎప్పుడు డైటే చేస్తూ ఉంటాను, నాకు కొంచెం టమ్మీ తగ్గితే చాలు, ఇంకొంచెం ప్రాపర్ గా బాడీ షేప్ ఉంటే బాగుంటది నాకు అని కాన్సన్ట్రేట్ చేసే వాళ్ళు ఉంటే చేయించుకోండి, బెస్ట్ రిజల్ట్స్. వెయిట్ లాస్ కూడా మీకు ఉందండి. నెక్స్ట్ అండ్ ఇది వచ్చేసి మనకి కార్బన్ లేజర్, మన పిగ్మెంటేషన్ కోసం. ఇవి ఏవైతే డార్క్ స్పాట్స్ ఉంటాయో, మెలాస్మా, మంగు మచ్చలు అంటారు, సో ఇలాంటి వాటన్నిటికి ఇది మనకి ట్రీట్మెంట్ ఉంది. 100% రిజల్ట్ ఉంటుంది. 70% మేడం, 30% స్కిన్ కేర్ వాడాలి. సన్ స్క్రీన్ అనేది ఎండకి ఎక్కువ ఎక్స్పోజర్ అవుతున్నాము అంటే సన్ స్క్రీన్ పక్కా వాడాలి. మన ట్రీట్మెంట్ చెప్పాను కదా, ట్రీట్మెంట్ ఒకటే కాదు, మన స్కిన్ కేర్ కూడా వాడాల్సి ఉంటుంది. సో క్లయింట్ 30% మనకి సపోర్ట్ చేస్తే మనం 70% ఇస్తాం. అప్పుడు ఇద్దరు కలిస్తేనే ఈ ట్రీట్మెంట్ అనేది 100% సక్సెస్ అవుతాయి. సో వాళ్ళు మెయింటైన్ చేయకుండా మళ్ళీ మెయింటైన్ చేస్తున్నామని చెప్పినా మనకి ట్రీట్మెంట్ రెస్పాండ్ అయ్యే విధానంలో తెలిసిపోతుంది. ఇక్కడ అన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఇంకొకటి వీళ్ళకి సంబంధించి పార్లర్ కూడా ఉంది కదా, అది కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను. రండి మనం సలూన్ కూడా చూద్దాం. సెలూన్ సర్వీసెస్ అన్నీ ఉంటాయి. సెలూన్ సర్వీసెస్ కంప్లీట్ గా ఉన్నాయి మేడం, హెయిర్, స్కిన్ అంతా. కాకపోతే ఓన్లీ ఉమెన్స్. సెలూన్ అనేది ఓన్లీ ఉమెన్స్, ప్రతి ఉమెన్స్ సెలూన్. సో మీకు క్లినిక్ అనేదేమో యూనిసెక్స్, మెన్స్ రావచ్చు, లేడీస్ రావచ్చు. ఇక్కడ మాత్రం ఓన్లీ ఉమెన్స్కే ఉంది. సో నాది ఒక 5 years నుంచి, ఇక్కడ 21 years నుంచి ఉంది. నాకంటే ముందు వేరే వాళ్ళు రన్ చేశారు, అండ్ నేను ఒక 5 years నుంచి రన్ చేస్తున్నాను. సో మనకి మామూలుగా మీ ట్రీట్మెంట్స్ తో పాటు కావాలనుకుంటే ఇప్పుడు నేను హెయిర్ ట్రిమ్మింగ్ అది అనుకుంటాను, అలా ఇక్కడ చేసేసుకోవచ్చు. పెడిక్యూర్స్ చేసుకోవచ్చు, మీరు హెయిర్ కట్ చేసుకోవచ్చు, కెరాటిన్ ట్రీట్మెంట్స్, స్ట్రైట్నింగ్, స్మూత్నింగ్ ట్రీట్మెంట్స్ అవన్నీ మీకు సలూన్లో అయిపోతాయి. బాడీ మసాజెస్, కొంచెం ఇంచ్ లాస్ వైజ్ వెళ్ళే వాళ్ళకి మనం డైట్ అవసరం, బాడీ వైజ్ నుంచి కూడా మనం బాడీ వెయిట్ లాస్ చేయొచ్చు. సో అలాంటి వాళ్ళకి మనం బాడీ మసాజ్ చేసి స్టీమ్ బాత్ ఇస్తాము, స్టీమ్ బాత్ ఉంది, అండ్ ఫేషియల్స్కి సపరేట్ రూమ్ ఉంది, అండ్ హెయిర్ కట్స్, హెయిర్కి సంబంధించిన స్కిన్కి చాలా అన్నీ ఉంటాయండి. మొత్తం మీరు చక్కగా వచ్చినప్పుడు ఒకవేళ దీనికే వచ్చినా ఇవి కావాల్సిన సలూన్ సర్వీస్ తీసుకోవచ్చు. లేదు మీ స్కిన్కి సంబంధించిన సమస్య ఉన్నా కూడా మీరు చక్కగా శ్రీవాణి రెడ్డిని కలవచ్చు. ఇక్కడ ఒకటే ఫ్లోర్లో పక్క పక్కనే కాబట్టి, సో మీకు ఇక్కడ సెలూన్కి వచ్చిన వాళ్ళకైనా ఏదైనా అవసరం ఉన్నప్పుడు చెప్తాను. మీకు క్లినిక్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. సో మీకు ఇక్కడ క్లినిక్లో అయితే ఇలా ట్రీట్మెంట్ ఉంటుంది, సెలూన్ వైజ్ అయితే ఎన్ని రోజులు పడుతుంది అనేది నేను ఒక ఆప్షన్ ఇవ్వగలను. సో కంప్లీట్గా సెలూన్ నుంచి మనకి అడ్వాన్స్ లెవెల్ క్లినిక్ వరకు ఉంది కాబట్టి నేను 2 విధాలుగా చెప్పగలను. ఎంత సలూన్ అంటే సరే ఇక్కడ అంతా ఉన్నారు కాబట్టి మనం డిస్టర్బ్ చేయకూడదు ఇంకా ఎక్కువసేపు. ఇంకా క్లినిక్కి సంబంధించి నేను ఇక్కడ నుంచి ఏంటంటే ప్రతి వీక్ కూడా మీ స్కిన్కి సంబంధించి ఏం బాగుంటాయి, అలాగే కొన్ని ప్యాక్స్ ఇవన్నీ కూడా నేను చెప్పాలి. అలాగే ట్రీట్మెంట్ ఇప్పుడు నాకు తీసుకునే ట్రీట్మెంట్ మీకు ఇంకా ఏమైనా కావాలన్నా కూడా నేను అమ్మాయి నెంబర్ ఇచ్చేస్తాను కాబట్టి మీరు వాట్సాప్ ద్వారా మీరు అవైలబుల్ ఉంటుంది. మీరు చక్కగా కాల్ చేసి మీవన్నీ కూడా మీరు మాట్లాడచ్చు. అలాగే నాగశ్రీ డైరీస్ తరఫు నుంచి వస్తే కూడా మనకి కొంత కాదు మేడం, బాగానే డిస్కౌంట్ ఉంటుంది. మేడం నేను చూసిన వాళ్ళకి 10 to 25% వరకు డిస్కౌంట్ చేస్తాం. మంచి సర్వీస్ నుంచి మంచి డిస్కౌంట్ ఉంది. సో అందుచేత ఏంటంటే
అంటే డిస్కౌంట్ అనేది ఎందుకు అడుగుతానంటే మీరు వచ్చే క్యాబ్ అమౌంట్ అనేది మీకు డిస్కౌంట్ అవ్వాలి కదా అనే ఆలోచనతో నేను అడుగుతాను. మన దగ్గర ఆల్రెడీ విజయవాడ నుంచి నాగార్జున సాగర్, పటాన్చెరు చాలా లాంగ్ నుంచి కూడా వస్తారు క్లయింట్స్. నేను కూడా ఇక్కడికి రావటం అప్పుడే 3వ సారి అండి. అంటే నేను ఫస్ట్ వచ్చి అమ్మాయిని పరిచయం చేసుకున్న ఫ్రెండ్ చెప్పిన తర్వాత నేను అన్నీ చూసి మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు అలా 2-3 సార్లు మాకు ఇద్దరికి కూడా 1 మంత్ నుంచి ఫోన్స్ అన్నీ నడుస్తున్నాయి. నేను అన్నీ ఓకే అనుకున్నాకే చేస్తాననే విషయం మీ అందరికీ తెలుసు కదండి. ది బెస్ట్ అని చెప్తాను. నేను స్టార్ట్ చేశాక నాలో ఇంప్రూవ్మెంట్ని మీరే చూసుకుని మీ డెసిషన్ మీరే తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవ్రీ వీక్ తన నుంచి మంచి సజెషన్స్, అలాగే మీరు కమెంట్ రూపంలో కూడా మీ సమస్య తెలియజేయండి. తన ద్వారా నేను టిప్స్ కూడా నేను ఇప్పించే ప్రయత్నం చేస్తాను. అంటే స్కిన్కి సంబంధించి ఒక బెస్ట్ ఎన్నుకున్నాను నేను. తన నుంచి చాలా వస్తాయి వీడియోస్. ప్రతి వీడియోని కూడా మీకు యూజ్ అయ్యేదే ఉంటుంది. మీకు అది ఖచ్చితంగా యూజ్ అయింది అనుకుంటే మాత్రం కమెంట్ రూపంలో మాకు తెలియజేస్తూ ఉండండి. వాళ్ళకి మంచి రివ్యూ, నాకు కూడా మంచి రివ్యూ వచ్చినట్టు. మనం స్కిన్ ఇప్పుడు క్లెన్స్ చేసుకుని స్క్రబ్ చేసుకున్నాం మేడం. ఇప్పుడు పిగ్మెంటేషన్ కోసం మనం కార్బన్ లేజర్ చేస్తున్నాం కాబట్టి కార్బన్ పీల్ అనేది అప్లై చేస్తున్నాం. ఇది అప్లై చేసిన ఒక 10 minutes ఉంచి మనం లేజర్ షార్ట్స్ ఇస్తాం దీనిపైన. అంటే ఇప్పుడు పిగ్మెంటేషన్ అనేది నాకైతే ఇక్కడ కన్ను దగ్గర బాగా ఎక్కువగా వచ్చింది. కొంతమందికి బుగ్గలు, మూతి చుట్టూ అట్లా ఉంటుంది, ముక్కు పైన, వాటన్నిటికీ కూడా ఇది ట్రీట్మెంట్ పనిచేస్తుందా? మేడం పిగ్మెంటేషన్ కంప్లీట్ గా ఇది ట్రీట్మెంట్. అచ్చా, మగవారికైనా ఆడవారికైనా కూడా ఇదే. అయితే మనకి పీల్స్ అవి వేసి కూడా ట్రీట్మెంట్ చేస్తాము అని చేస్తారు మార్కెట్లో. బట్ కంప్లీట్ సొల్యూషన్ అయితే ఉండదు. అది పైనుంచి నలుపుని తగ్గిస్తారే తప్ప మనకి ఇన్నర్ నుంచి పిగ్మెంటేషన్ అనేది పోదు. లేజర్ వల్ల ఏమవుతుందంటే మనకి ఇన్నర్ నుంచి డెవలప్ అయిన పిగ్మెంటేషన్ అంతా క్లియర్ అవుతుంది. ఓకే, సో అందుకు లేజర్ ట్రీట్మెంట్ బెస్ట్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఉన్న మార్కెట్లో బెస్ట్ ట్రీట్మెంట్ అంటే పిగ్మెంటేషన్ కి కార్బన్ లేజర్. నేను ఇప్పుడు పిగ్మెంటేషన్కి తీసుకుంటున్నానండి. నాకు ఇక్కడ బ్లాక్ అనేది మధ్యకాలంలో అందరికీ మనకు మామూలు వీడియోలో కూడా కనిపిస్తోంది. సో ఇది నాకు ఎంతవరకు రిమూవ్ అవుతుంది, ఎంత బాగుంటుంది అనేది నేను మళ్ళీ నా ట్రీట్మెంట్లో మీకు చూపిస్తూ ఉంటాను. మేడం లిప్స్ లోపలికి టైట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇది ఇచ్చేది లేజర్ షార్ట్స్ అనమాట. సో ఈ పీల్ని లేజర్ తోటి షార్ట్స్ లాగా ఇస్తాం. ఇది ఎందుకంటే పర్పస్ ఓన్లీ పిగ్మెంటేషన్. మేడంకి ఈ ఏరియాలో పిగ్మెంటేషన్ ఉంది కాబట్టి ఎక్కువ, సో ఆ పిగ్మెంటేషన్ అనేది క్లియర్ అవుతుంది. మీరు ఇప్పుడు సింగిల్ సెషన్ కాదు, ఇది ఎన్ని ఇయర్స్ నుంచి డెవలప్ అయింది, ఎంత డార్క్నెస్ ఉంది పిగ్మెంటేషన్ అనే దాన్ని బట్టి సెషన్స్ పడతాయి. సో మేడం ఇంకా ముందు మన దగ్గరికి ట్రీట్మెంట్కి సెషన్స్ వైజ్ వస్తారు. సో మీరు సెషన్కి కూడా స్కిన్ డిఫరెన్స్ చూడొచ్చు. మేడం వీడియోస్లో కూడా మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు పిగ్మెంటేషన్ కొంతమందికి మూతి చుట్టూ బాగా ఎక్కువగా ఉంటుంది నలుపు, ఈ మిగతా అంతా బాగుంటుంది. అప్పుడు ఈ ఒక్క ప్లేస్ కూడా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటారా, చేస్తారా? అలా కూడా చేయొచ్చు మేడం. మిగతా స్కిన్ కూడా చేస్తే ఏమవుతుందంటే టోన్ ఇంప్రూవ్మెంట్ కూడా మంచిగా వస్తుంది. సో పిగ్మెంటేషన్ అనేది ఎప్పుడైనా ఆల్ ఓవర్ ఫేస్ స్ప్రెడ్ అవుతుంది. స్టార్టింగ్ ఒక దగ్గర నుంచి బయటికి వస్తుంది, అది ఇయర్స్ పాస్ అయ్యే కొద్దీ మీకు ఫేస్ అంతా స్ప్రెడ్ అవుతుంది. సో అలాంటి కండిషన్లో మనం ఫేస్ అంతా చేయడం వల్ల అండర్ లెవెల్లో పిగ్మెంటేషన్ కూడా క్లియర్ అవుతుంది అండ్ టోన్ కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అచ్చా, చాలా మంచి సలహా. ఇప్పుడు నాకైతే ఎన్ని ఫేషియల్స్ ఇట్లాంటివి అవసరం అవుతాయి? 4 పట్టచ్చు. 4 వరకు. అంటే ఫేస్ మీద ఉన్న పిగ్మెంటేషన్ తీవ్రతను బట్టి మీరు ఇస్తారు, ట్రీట్మెంట్స్ ఇస్తారు. ఇప్పుడు నాకు జరుగుతుందంటే పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ మన ప్రతి లేడీస్కి ఖచ్చితంగా మూతి దగ్గర, కళ్ళ దగ్గర, బుగ్గల మీద కూడా చాలామందికి ఇక్కడ దాకా వస్తుంది. అటువంటివన్నీ కూడా మనం ఈ ట్రీట్మెంట్ తోటి తొలగించుకోవచ్చు. ఈ క్లినిక్కి సంబంధించిన నేను వివరాలన్నీ కూడా ఇస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు శ్రీవాణి రెడ్డిని కలిసి చక్కగా మీ డౌట్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కన్సల్టేషన్ ఫీజు లేదు, ఫ్రీగా హాయిగా మీరు వచ్చి మీ సమస్య చెప్పి మీకు నచ్చిన తర్వాత మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఫోన్లో కంటే మనం డైరెక్ట్ చూసేదానికి డిఫరెన్స్ ఉంటుంది. సో ఫోన్లో ఎక్కువ క్వశ్చన్స్ అడిగే బదులు ఫ్రీ కన్సల్టేషన్ కాబట్టి డైరెక్ట్ వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్ వచ్చి కన్సల్టేషన్ తీసుకోండి. మీకు నచ్చితేనే ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి. చాలా బాగుంది. ఇప్పుడు నేను చేయించుకుంటుంది హైడ్రా ఫేషియల్. మామూలుగా అయితే నాకు దీని గురించి తెలీదు, ఏదో ఇంట్లో ఫేస్ ప్యాక్ వేసుకోవడం అట్లా చేసుకోవడమే తెలుసు. ఈ హైడ్రా ఫేషియల్ గురించి చాలా వినే నేను శ్రీవాణి రెడ్డిని కలవడం జరిగింది. ఇది చేసుకుంటే ఏంటమ్మా రిజల్ట్ ఏంటి, అసలు ఇది ఎందుకు ఎక్కువగా బాగా వినబడుతుంది దీని గురించి?
ఇది స్కిన్ హైడ్రేషన్ బాగుంటుంది మేడం. ఫైన్ లైన్స్, వ్రింకిల్స్ అవి తగ్గుతాయి, అన్ఈవెన్ టోన్ ఈవెన్ అవుతుంది. సో ఇది కాంబినేషన్లో కూడా చేసుకోవచ్చు. అంటే బాగా డార్క్గా ఉన్న వాళ్ళకి ఒకలాగా కస్టమైజ్డ్ అనమాట. ఎవరి స్కిన్, ఇప్పుడు మీ స్కిన్కి నేను కార్బన్ లేజర్ విత్ హైడ్రా చేస్తున్నా. సో అట్లా కస్టమైజ్డ్ ఎవరి స్కిన్కి వాళ్ళకి ఏం నీడ్ ఉంది దాన్ని బట్టి కస్టమైజ్ చేసి కూడా చేస్తాము. సో అందుకని మన దగ్గర ప్రైస్ క్లినిక్ రేంజ్తో కంపేర్ చేస్తే తక్కువ, సెలూన్ రేంజ్తో కంపేర్ చేస్తే ఎక్కువ. ఇది ఇప్పుడు మనం ఎలా ఎవ్రీ మంత్ చేయించుకోవచ్చా? మంత్లీ మెయింటెనెన్స్ ఫేషియల్. మంత్లీ మన మామూలు రెగ్యులర్ ఫేషియల్ బదులు ఇది చేసుకుంటే బాగుంటుంది. అంటే రిజల్ట్ ఎలా అంటే మనం చేసుకున్నాక గ్లో వస్తుంది, స్కిన్ హైడ్రేషన్ ఉంటుంది, స్కిన్ టెక్స్చర్ మారుతుంది, టోన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, టెక్స్చర్ కూడా మారుతుంది. సో మీకు ఇదే ఇంప్రూవ్మెంట్ కంటిన్యూస్ గా ఉండాలంటే ఎవ్రీ మంత్ చేసుకోవాలి. లేదు నాకు ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు చాలు అనుకున్నప్పుడు ఒక 2 to 3 days ముందు, అకేషన్ కి ముందు చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం మీ సలూన్లో నార్మల్ ఫేషియల్స్ ఉంటాయి కాబట్టి అవి రెగ్యులర్ కావాలంటే మనం దాన్ని చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ రిజల్ట్ కూడా నేను ఫేస్ క్లీన్ చేసుకున్నాక చూపిస్తానండి మీకు కూడా. ఇప్పుడు వాట్స్ ట్రీట్మెంట్స్కి మనము స్టార్ట్ అవుతున్నాం. నమ్మింగ్ క్రీమ్ పెడుతున్నాం. సో వాట్స్ అంటే పులిపిర్లు, ఇవి బ్లాక్గా ఉన్నాయి పులిపిర్లు, రెడ్గా ఉన్నాయి డిపిఎన్స్. పుట్టుమచ్చలు కూడా మనం క్లియర్ చేస్తాం, బట్ సెషన్స్ పడతాయి. వాట్స్కి డిపిఎన్స్కి మనకు ఒక సెషన్లోనే క్లియర్ అయిపోతుంది. సో ఇవన్నీ వాట్స్ ఒక సెషన్లోనే క్లియర్ అయిపోద్ది. అవసరం అయితే ఇది కూడా తీసుకోవచ్చు. ఇది స్కిన్ ట్యాగ్, ఇది కొంచెం గుంతలాగా పడుతుంది, ఇది హీల్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఇప్పుడు ట్రీట్మెంట్కి ఎవరైనా రావచ్చు మన దగ్గరికి. స్కిన్ ట్యాగ్ ఉన్న వాళ్ళు రావచ్చు, పులిపిర్లు వాట్స్ ఉన్న వాళ్ళు రావచ్చు, రెడ్ చుక్కల్లాగా ఉండి డిపిఎన్స్ ఉన్న వాళ్ళైనా రావచ్చు. కొంతమందికి ఫేస్ అంతా కూడా చిన్న చిన్న పులిపిర్లు ఉంటాయి, మెడ అంతా కూడా ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ కూడా ఇక్కడ మనం మొత్తం ఫేస్ అంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒకటి ఉన్నా 100s ఉన్నా మనం తీసుకోవచ్చు. ఈచ్ 50 రూపీస్ లాగా, ఈచ్ 200, మోర్ దాన్ 100 ఉంటే మనకి ఈచ్ 50 రూపీస్ లాగా ఛార్జ్ చేస్తాం. అంటే ఎన్నున్నా అంటే ఒక సిట్టింగ్ సరిపోతుందా, మళ్ళీ మళ్ళీ మనం సిట్టింగ్స్కైనా రావాల్సి ఉంటుందా? ఇప్పుడు పులిపిర్లకి, రెడ్గా ఉండే చుక్కలకి, స్కిన్ ట్యాగ్స్కి పెద్దవైనా ఒకసారి సరిపోతుంది. పుట్టుమచ్చలు క్లియర్ చేసుకోవాలనుకుంటే మాత్రం 2-3 సెషన్స్ పడతాయి. అచ్చా, ఫేస్ మీద కొంతమందికి నల్లటి మచ్చలు, పుట్టు మచ్చలు వచ్చి ఉంటాయి, అటువంటివి కూడా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మళ్ళీ రాకుండా ఏమైనా మనం ఉంటుందా, లేదా ఏదైనా జాగ్రత్త తీసుకోవాలా? తీసిన ప్లేస్లో ఇంకెప్పటికీ రాదు. జెనెటిక్స్లో ఉంటే వస్తుంది. మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీ పేరెంట్స్కో, గ్రాండ్ పేరెంట్స్కో ఉంటే అలా అయినా వస్తుంది, లేదా ప్రెగ్నెన్సీ టైంలో అయినా వస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అయినా వస్తుంది. కానీ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు తీసుకుంటే బెటర్గా ఉంటుంది. లేదంటే ఇది ఇన్ఫెక్షన్ కాబట్టి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, పెరుగుతాయి. కౌంట్ అనేది మీరు ఫస్ట్ వచ్చిన దానికి తర్వాత ఇయర్స్ పాస్ అయ్యే కొద్ది పెరిగేదానికి డిఫరెన్స్ మీరు చూసుకోవచ్చు. నేను ఫస్ట్ నాకు ఇక్కడ ఒక్కటే వచ్చింది, తర్వాత నువ్వు చెప్పినట్టు ఏంటంటే మీరు చెప్పినట్టు ఏంటంటే మొత్తం ఫేస్ అంతా కూడా అక్కడక్కడ వచ్చేసాయి. సో అలా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, నెక్, అండర్ ఆర్మ్స్, థైస్, అలా ఇంకా కంప్లీట్గా చాలా 400-500 ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కొంతమందికి అసలు ఈ ట్రీట్మెంట్ ఉందని కూడా ఐడియా ఉండదు, తెలియదు. సో మీ త్రూ ఇది వెళ్తే కొంచెం బెటర్గా ఉంటుంది, అందరికీ కూడా ఒక అవేర్నెస్ వస్తుంది, బాగుంటుంది. ప్లస్ ఏంటంటే ఫేస్ కూడా మంచి క్లీన్గా ఉంటుంది. అవి అలా శరీరంలో పెరగడం కూడా మంచిది కాదు కదా, క్యాన్సర్కి వాటికి కూడా కొన్ని దారి తీసే అవకాశం ఉంటుంది. సో నా ద్వారా మీకు ఒక మంచిగా వెళ్ళాలనే ఆలోచనతో నేను ఇవి తీయించుకుంటూ మీకు చెప్తున్నానండి. ఇవి రిమూవ్ చేసాక కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఏదైతే పెయిన్ రాకుండా ఉండడానికి పెడుతున్నాం నమ్మింగ్ క్రీమ్. సో ఏంటంటే నమ్మింగ్ క్రీమ్ కూడా 100% అందరికీ నమ్మవదు. కొంతమందికి ఒక అనేది ఇంజెక్షన్ వేస్తే కూడా అవ్వదు, అంటే మొత్తం అవ్వదు ఆ ప్లేస్లో. సో అట్లా ఇది కూడా డిపెండ్, వాళ్ళ స్కిన్ పైన డిపెండ్ అయి ఉంటుంది, వాళ్ళ బాడీ పైన. సో పెయిన్ లెస్ అంటే బేర్ చేసే పెయిన్ ఉంటుంది, కొంచెం పెయిన్ఫుల్. రిమూవ్ చేసినప్పుడు మనం కొంచెం తట్టుకునే పెయినే కానీ ఓపిక పట్టాలి. అంటే నంబ్ అవుతే పర్వాలేదు, నంబ్ అవ్వని వాళ్ళు కూడా చేసుకోవచ్చు, బేరబుల్. ఇప్పుడు మీరు చెప్పాలి మీరు చేసేటప్పుడు ఎలా ఉంది అనేది. దానికి ఇప్పుడు దీనివల్ల ఏంటంటే కొంచెం మత్తుగా అదే ఆ ప్లేస్ మొద్దుబారి దాని మీద తీసింది తెలియదు. చాలామంది భయపడుతూ ఉంటారు కదండి, మీకు ఇట్లాంటిది ఇస్తారు,
అప్పుడు ఏంటంటే దాని వలన మీకు ఆ ప్లేస్ మొద్దుబారి మీకు ఎక్కువ ఉన్నా కూడా తీసినా నొప్పి అనేది రాదు. సో నెక్ చుట్టూ కానీ అదే మెడ చుట్టూ వీపు మీద కూడా చాలామందికి ఉంటూ ఉంటాయి. అవన్నీ కూడా మీరు రిమూవ్ చేసుకోవచ్చు. ఇట్లాంటి వాటర్ బబుల్స్ కూడా మనం క్లియర్ చేయవచ్చు. లేకపోతే చిన్న ఏజ్ వాళ్ళకు కూడా వచ్చాయి. ఏజ్తో సంబంధం లేదు మేడం, ఏజ్తో సంబంధం వస్తున్నాయి. చిన్న 6 years పాపని కూడా తీసుకొచ్చారు. సో అదేమి మనకి ట్రీట్మెంట్ హార్మ్ఫుల్ కాదు. సో మనం చిన్న పిల్లలకైనా చేసేయచ్చు. జెంట్స్కి కూడా వచ్చి తీసుకోవచ్చు. అంటే ఫేస్ అనే కాకుండా కొంతమందికి బాడీ మీద వీప్ మీద అట్లా వస్తూ ఉంటాయి, అవి కూడా మనం రిమూవ్ చేయొచ్చు. చెస్ట్ ఏరియాలో వస్తుంది, టమ్మీ ఏరియాలో వస్తుంది, థై ఏరియా. అసలు దానికి ఒక ప్లేస్ అంటూ ఉండదు. సో ఎక్కడ ఉన్నా మనం క్లియర్ చేసుకోవచ్చు. మిగతా ప్లేసెస్ ఎలా ఉండగానే ముందు ఫేస్ నెక్ అనేది బయటకు ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి అవి క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. బాగా పెయిన్ వస్తుందా మేడం? అసలు పెయిన్ ఏం లేదు, జస్ట్ మనకి పిన్నిస్ గుచ్చుకుంటే ఎలా ఉంటుంది అలా ఉందంతే. చాలామంది కంటి చుట్టూ ఉంటే భయపడుతూ ఉంటారు కదా, వారి కోసమే నేను ఇది చూపిస్తున్నాను. మీకు కన్ను పైన ఉంది యాక్చువల్లీ. ఇది కొంచెం పెద్ద సైజ్. సో ఈ సైజ్ ఉంది కాబట్టి ఇలా వచ్చింది. సో ఇది అనేది మీకు హీల్ అయిపోతుంది. స్కిన్ నార్మల్ స్కిన్ ఒక 1 weekలో వచ్చేస్తుంది. అంటే కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఇప్పుడు నార్మల్గా చిన్నవన్నీ ఇలా చేసేస్తాం. భయపడాల్సిన అవసరం ఏం లేదండి. జస్ట్ మనకి ఇంజెక్షన్ కూడా కాదు, జస్ట్ చీమ కుట్టినట్టుగా అంతే. ఇవైతే అస్సలు లేదు. కంటి మీద నువ్వు అన్నట్టు కొంచెం పెద్దది కదమ్మా, అది కొద్దిగా నొప్పి పెట్టింది. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవ్రీ వీక్ తన నుంచి మంచి మంచి సజెషన్స్, అలాగే మీరు కమెంట్ రూపంలో కూడా మీ సమస్య తెలియజేయండి. తన ద్వారా నేను టిప్స్ కూడా నేను ఇప్పించే ప్రయత్నం చేస్తాను. అంటే స్కిన్కి సంబంధించి ఒక బెస్ట్ ఎన్నుకున్నాను నేను. తన నుంచి చాలా వస్తాయి వీడియోస్. ప్రతి వీడియోని కూడా మీకు యూజ్ అయ్యేదే ఉంటుంది. మీకు అది ఖచ్చితంగా యూజ్ అయింది అనుకుంటే మాత్రం కమెంట్ రూపంలో మాకు తెలియజేస్తూ ఉండండి. వాళ్ళకి మంచి రివ్యూ, నాకు కూడా మంచి రివ్యూ వచ్చినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.